హలో, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఎలిమినేషన్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరు గెలుస్తారు, బ్యాటింగ్ ఎవరిది బాగుంది, బౌలింగ్ ఎవరిది బాగుంది, పిచ్ ఎలా సహకరిస్తుంది, గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనేది మనము ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకున్నాం. అలాగే వీళ్ళిద్దరూ ఇంతకుముందు ఆడిన మ్యాచెస్ అయితే గెలిచేసి వస్తున్నారు. బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది ఆ మ్యాచ్ 255 రన్స్ కొట్టి. అలాగే బెంగళూరు అయితే జస్ట్ 200 రన్సే కొట్టింది. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడినాడు. అలాగే క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత అభిషేక్ శర్మ 50 చేసినారు. అందరూ మంచిగా ఆడి ఆ మ్యాచ్ గెలిచారు. అలాగే బౌలింగ్ కూడా చాలా బాగా వేసినారు. కొంచెం ప్యాట్ కమిన్స్ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినా కానీ మిగతా వాళ్ళు చాలా బాగా వేసినారు ఆ మ్యాచ్ అలా వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచి వస్తున్నారు ఇప్పటికి. అలాగే ఇంకొకసారి ఆర్ఆర్ కూడా మ్యాచ్ అయితే గెలిచేసి వస్తున్నారు. ఆర్ఆర్ అన్న మ్యాచ్ కూడా మ్యాచ్ గెలిచి వాళ్ళు వస్తున్నారు. ఆ మ్యాచ్లో అందరూ కాన్స్టిట్యూట్ అయితే ఒకరు కూడా 50 కొట్టకుండా 60 కొట్టకుండా 200 రన్స్ రీచ్ అయ్యారు మ్యాచ్. అది అందరూ 30s 20s కొడతా అలా జడేజా, తర్వాత డొరన్ ఫెరేరా, తర్వాత జైస్వాల్, అలాగే తర్వాత పరాక్, అలాగే తర్వాత జురేల్ అందరు కలిసి మంచి నాక్స్ ఆడడం వల్ల ఒక 30 రన్స్ అట్లా ఆడడం వల్ల ఆ మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచినారు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన మ్యాచెస్ చూసుకుంటే మొత్తము 22 మ్యాచెస్ జరిగాయి. దాంట్లో 13 మ్యాచెస్ హైదరాబాద్ గెలిచింది, 9 మ్యాచెస్ మాత్రం ఆర్ఆర్ గెలిచింది. అలాగే ఈ సీజన్లో వాళ్ళు మొత్తం 2 మ్యాచెస్ ఆడినారు. 2 మ్యాచెస్ కూడా హైదరాబాదే గెలిచింది. ఒక మ్యాచ్లో ఏమో 216 రన్స్ చేసి జస్ట్ 159కే ఆల్అవుట్ చేసింది ఆర్ఆర్ని. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ 90 రన్స్ ఆడాడు. అలాగే క్లాసన్ కూడా 50 రన్స్ ఆడినాడు. చాలా బాగా ఆ మ్యాచ్ ఆడినారు. బౌలింగ్ కూడా చాలా బాగా పడింది. ఆ మ్యాచ్లో ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అన్నాడు. అలాగే ఇంకోసారి జరిగినప్పుడు ఆ మ్యాచ్లో ఆర్ఆర్ వాళ్ళు 228 రన్స్ వేశారు. 228 రన్స్ వేస్తే ఆ రన్స్ను చేజ్ చేసింది. ఆ పొద్దు కూడా ఇషాన్ కిషన్ ఒక మంచి నాక్ ఆడినాడు. అలాగే ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ఆ పొద్దు కూడా మంచి బ్యాటింగ్ చేసినారు. ఆ మ్యాచ్ కూడా వాళ్ళు గెలిచారు. ఈ సీజన్లో జరిగిన 2 మ్యాచ్లు అయితే హైదరాబాద్ వాళ్ళు గెలిచినారు. మేబీ ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే 2 మ్యాచ్లు వాళ్ళపైన గెలిచారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే ఈ పొద్దు జరిగే పిచ్ గ్రౌండ్ అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదైతే బ్యాటింగ్ ఫ్రెండ్లీ మ్యాచ్ గ్రౌండే. ఈజీగా 110 నుంచి 120, 130 మధ్యలో స్కోర్ ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్గా జరిగిన 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు 220+ రన్స్ వచ్చాయి. దాంట్లో 220 కంటే ఎక్కువ రన్స్ వచ్చినాయి. కాబట్టి ఈ మ్యాచ్ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా హై స్కోర్ మ్యాచే ఉంటుంది ఇది కూడా. అలాగే ఇలా బ్యాట్స్మెన్లు అయితే హైదరాబాద్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత క్లాసన్, ఇషాన్ కిషన్, అలాగే ట్రావిస్ హెడ్ అందరూ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు బ్యాటింగ్లో కానీ. అలాగే బౌలింగ్లో మనం చూసుకుంటే కూడా ఇషన్ మలింగా, ప్యాట్ కమిన్స్ పోయిన మ్యాచ్ కొంచెం రన్స్ ఎక్కువ ఇచ్చాడు, కానీ తను కూడా చాలా బాగా వేస్తున్నాడు. అలాగే శివంక్ కుమార్, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది చూసేదానికి. ఇషాన్ మలింగా బౌలింగ్ కూడా బాగుంది, బ్యాటింగ్ కూడా బాగుంది. అన్ని విధాలుగా ఎక్కడ చూసుకున్నా కానీ అన్ని విధాలుగా అయితే చాలా స్టేబుల్గా అనిపిస్తున్నారు వాళ్ళు. బ్యాటింగ్ పిచ్ ఉంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళు ఎలా రెచ్చిపోతారో తెలుసు మనకు. ఎలా ఆడుతున్నారు వాళ్ళు ఆడితే 200-230 అనే రీచ్లోనే ఉన్నారు. చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. అలాగే ఇంకొక సైడ్ చూస్తే ఆర్ఆర్ కూడా టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అన్ని విధాలుగా వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. లాస్ట్ మ్యాచెస్లో కూడా చాలా బాగా ఆడారు. అలాగే వాళ్ళ టీం వర్క్ కూడా ఎక్కువ ఉంది. అలాగే వాళ్ళ బ్యాటింగ్లో కానీ జైస్వాల్, అలాగే వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరూ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ బ్యాటింగ్కి. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ వాళ్ళిద్దరుగా నిలబడి ఒక మంచి పవర్ ప్లేలో వికెట్స్ పడుకుని ఒక మంచి నాక్ ఆడారు. తర్వాత ఆటోమేటిక్గా స్కోర్ 200+ దాటిపోతుంది వీళ్ళకు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వైభవ్ సూర్యవంశీ మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి. అలాగే జైస్వాల్ వీళ్ళిద్దరు ఎంత మంచి స్టార్ట్ ఇస్తే టీం అనేది అంత ముందుకు తొందరగా బిగ్ స్కోర్కి వెళ్తుంది. తర్వాత వచ్చిన జుజురైల్ కానీ తర్వాత వచ్చిన పరాక్, అలాగే జడేజా, డొరన్ ఫెరేరా ఇలా మంచి బ్యాటింగ్ కూడా ఉంది వీళ్ళకి. కాబట్టి ఫస్ట్లో వాళ్ళ ఇచ్చే స్టార్ట్ అయితే చాలా మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన స్టార్ట్ వల్ల వీళ్ళు మ్యాచ్ని ఎక్కువ హై స్కోర్కి తీసుకుపోయడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వాళ్ళ ఇద్దరు వికెట్లు మాత్రం ఒకవేళ తీస్తే వైభవ్ సూర్యవంశీ కానీ జైస్వాల్ వికెట్లు కానీ చాలా తొందరగా తీస్తే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ వేస్తాడు కాబట్టి ఒకవేళ తను ఏమైనా తొందరగా వికెట్లు తీసి వాళ్ళ వికెట్లు తీస్తే మాత్రం
గెలిచే అవకాశాలు ఎక్కువ అయితే హైదరాబాద్కు ఉంటాయి. లేదా వాళ్ళు మంచి టచ్లో వచ్చి వాళ్ళు మాత్రం ఆడారంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు. వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే దగ్గర 54 సిక్సెస్ ఎన్నో కొట్టున్నాడు. అలాగే ఫోర్త్ ప్లేస్లో ఉన్న క్లాసన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు. మేబీ అది ఎప్పుడు జరగదు, ఎందుకంటే ఒక ఫోర్త్ ప్లేస్ ఉన్నాడంటే చాలా తక్కువ బాల్స్ వస్తాయి కాబట్టి. అలాంటి టైమ్స్లో కూడా తను ఇప్పుడు ఆరెంజ్ క్యాప్లో ఉన్నాడంటే చాలా గ్రేట్. టాప్ 5లో ముగ్గురు సన్ రైజ్ వాళ్ళు ఆరెంజ్ క్యాప్లలో ఉన్నారు. చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మేబీ ఆర్ఆర్ చాలా బాగుంది. అలాగే బ్యాటింగ్లో కానీ తర్వాత బౌలింగ్లో ఆర్ఆర్ బౌలింగ్ చూసుకున్నా కానీ చాలా బాగుంది. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు జోఫ్రా ఆర్చర్. పోయిన మ్యాచ్ 33 రన్స్ చేశాడు. అలాగే ఒక మంచి బౌలింగ్ కూడా వేసినాడు. జస్ట్ 4 overs ఇచ్చి 3 వికెట్స్ కూడా తీశాడు. 17 రన్స్ ఎంతనో ఇచ్చాడు తను, చాలా బాగా వేసినాడు. అలాగే బర్గర్ ఆ మ్యాచ్లో వాళ్ళు తీసుకొచ్చారు. బర్గర్ కూడా తను కూడా చాలా బాగా వేస్తున్నాడు. అలాగే రవీంద్ర జడేజా ఉన్నాడు. తర్వాత యశ్రాజ్ పుంజా తను కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు, తను ఉన్నాడు. తర్వాత మంచి బౌలింగ్ లేనప్పుడు మంచిగా ఉంది వీళ్ళకి. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇద్దరి మధ్యలో చూసుకున్నా కానీ ఎక్కువ అయితే వాళ్ళకు ఈ మ్యాచ్లో జరిగిన మ్యాచెస్ కూడా ఎక్కువ వాళ్ళే గెలుచున్నారు సన్ రైజర్స్. చాలా వాళ్ళు కొంచెం ఫ్రీజీగా ఉంటారు. అలాగే ఇంతవరకు ఎప్పుడు 4th టీం అయితే కప్ గెలిచలేదు. 4th ప్లేస్ ఉన్న ప్లేస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకసారి 30లో గెలిచింది. అది కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. వాళ్ళు ఎలిమినేట్ ఆడి ఆ మ్యాచ్ 2016లో కప్పు గెలిచినారు. సో మళ్ళీ అదేమైనా రిపీట్ చేస్తారా లేకపోతే ఏంటో చూసాము. అలాగే ఈ ఇద్దరి టీంలలో చూసుకుంటే 2 టీంలు అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడ లూస్ ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నాయి అనేటైతే ఎక్కడ అనిపించడం లేదు. మెయిన్ ఆర్ఆర్ మ్యాచ్ గెలిచాలంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, అలాగే తర్వాత హెడ్, తర్వాత క్లాసన్, వీళ్ళ ముగ్గురు వికెట్లు వీళ్ళది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ముగ్గురు వికెట్లలో మినిమం 2 వికెట్లు చాలా ఇంపార్టెంట్. అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ వికెట్లు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి వీళ్ళకి. అలాగే ఇటుపక్క బ్యాటింగ్లో ఉన్నప్పుడు వైభవ్ సూర్యవంశీ వికెట్, అలాగే తర్వాత జైస్వాల్ వికెట్లు కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వికెట్స్ ఇస్తే వీళ్ళు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి వికెట్లు ఇస్తే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. సన్ రైజర్స్ బ్యాటింగ్ కూడా చాలా బాగా డెప్త్గా ఉంది, వాళ్ళ ఫామ్లో కూడా ఉన్నారు. అలాగే వీళ్ళిద్దరి మధ్యన నాకు అయితే ఎవరు గెలుస్తారు అంటే అనిపించేది అయితే నాకెందుకో కొంచెము ఎక్కడో ఎడ్జ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నా బౌలింగ్లో చూసుకున్నా కానీ ఎక్కడ మనకేది అంతగా తక్కువ అనిపించేట్టుగా అయితే ఏదీ లేదు. చాలా బాగుంది వాళ్ళ బ్యాటింగ్లో చూసుకున్నా బౌలింగ్లో చూసుకున్నా, ప్యాట్ కమిన్సింగ్ చేసే కెప్టెన్సీలో చూసినా కానీ చాలా బాగుంది. అన్ని విధాలుగా వాళ్ళు మంచి టచ్లో మంచి ఫామ్లో ఉన్నారు. క్లాసన్ కానీ ఇషాన్ కిషన్ కానీ, హెడ్ కూడా ఉన్నాడు. హెడ్ మొన్న విరాట్ కోహ్లీతో షేక్ హ్యాండ్ ఇవ్వడం అది కొంచెం ఇష్యూ జరిగింది. తను మళ్ళీ దాని నుంచి ఎలా వస్తాడో చూడాలి. కొంచెం వాళ్ళ ఫ్యామిలీ అది కొంచెం విషయాలు జరిగాయి. కామెంట్లో ఏదో అన్నారు, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్లో వాళ్ళ వైఫ్ నందు కింద అని చెప్పి ఏదో ఒకటి వచ్చాయి. మేబీ చూద్దాం మళ్ళీ ఈ మ్యాచ్ ఎలా ఉంటుందో. ఒకళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు తర్వాత మళ్ళీ ఒకళ్ళు ఆర్సీబీతో మ్యాచ్ పడితే అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటుందో, హెడ్ మధ్యన విరాట్ కోహ్లీ మధ్యన, అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్కి వస్తే ఇద్దరి విధంగా చూసుకుంటే మాత్రం నాకు సన్ రైజర్స్ హైదరాబాదే గెలుస్తుంది అనిపిస్తుంది. అలాగే వీళ్ళిద్దరి మధ్యన మ్యాచ్అప్స్ అయితే చాలా బాగుంటాయి. జోఫ్రా ఆర్చర్ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళిద్దరి మధ్యన చూసానికి చాలా అంటే చాలా బాగుంటుంది. తను ఎలా ఎదుర్కొంటారో దాన్ని డిఫెండ్ చేసి ఆడుతున్నాడు. ఈ మధ్యన కొంచెం మరీ ఎక్కువ అగ్రెసివ్గా ఆడడం లేదు, కొంచెం చూసి నిదానంగా కొంచెం తీసుకుని వెళ్ళి ఆడుతున్నాడు. మళ్ళీ అలాగనే ఆడతాడా లేకపోతే ఏంటి అగ్రెసివ్ తన పైన పడి 6 కొట్టడం అలా ట్రై చేస్తాడా చూద్దాము. అలాగే ఆండ్రీ బర్గర్ తర్వాత ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. అలాగే రవీంద్ర జడేజా వేసేటప్పుడు అటుపక్క క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళ స్పిన్ బాగా ఆడతారు, అది కూడా చాలా బాగుంటుంది బ్యాటిల్ చూసేదానికి. అలాగే యశ్రాజ్ పుంజా వేసేటప్పుడు తను మనకు మధ్యలో మిడిల్ ఆర్డర్లో తను ఆడుతూ ఉంటాడు కాబట్టి ఇషాన్ కిషన్ వాళ్ళిద్దరి మధ్యన కూడా చాలా బాగుంటుంది చూసేదానికి. అలాగే దాని తర్వాత హైదరాబాద్ బౌలింగ్లో రాజస్థాన్ వేసేటప్పుడు బౌలింగ్ ప్యాట్ కమిన్స్ తను ఓపెనింగ్ బౌలింగ్ చేస్తాడు. చూడాలి అతన్ని ఎలా ఫేస్ చేస్తాడో వైభవ్ సూర్యవంశీ. తన వికెట్ తీస్తే మాత్రం హెడ్ అయిపోతాడు తను. మ్యాచ్ ఆల్మోస్ట్ ఆల్ వన్ సైడ్ గెలిచే పర్సెంట్ ఒక 20% ఆడ తన వికెట్ చాలా ఇంపార్టెంట్. అలాగే అక్షర్ పటేల్ తను కూడా స్లో డ్రైవర్స్ కట్టర్స్ కొంచెము యూజ్ చేస్తాడు. తనైతే పవర్ ప్లేలో మేబీ వేపించారు తను పవర్ ప్లే తర్వాత వేస్తాడు కాబట్టి అప్పుడు వచ్చిన జురేల్ కానీ పరాగ్ కానీ వాళ్ళు ఎట్లా ఆడతారో చూడాలి. అలాగే ఇటుపక్క
నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ వేసేటప్పుడు తన పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేస్తున్నాడు. ఇటుపక్క జైస్వాల్ ఆడేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా చూసానికి బ్యాటిల్ చాలా బాగుంటుంది. అలాగే ఈశాన్ మలింగా ఇటుపక్క మధ్యలో లాస్ట్లో డోరన్ ఫెరానా, వీళ్ళ మధ్యన రవీంద్ర జడేజా, వీళ్ళ మధ్యలో కూడా చూసానికి బ్యాటిల్స్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఈ మ్యాచ్ అయితే నేనైతే హైదరాబాద్ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తానంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి పెట్టండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి. మనం వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్లోకి వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ.